ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని నేటి వాక్య ధ్యానంలోకి మనం వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. మీరు మా కోసం చేసిన త్యాగం, మా అందరి జీవితాల్లో చేసిన గొప్ప మేలు గత వారం ధ్యానం చేసుకోవడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఇది నాన్న ప్రభువా, మరొక అంశాన్ని మేము నేర్చుకోబోతూ ఉంటుండగా మీరే కృప చూపించి సహాయం చేయమని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు అందరూ బాగున్నారా? మరొక వారం దేవుని మాటలు వినడానికి, వాక్య వెలుగులో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ధన్యకరమైన సమయం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినాన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునేను అనే మాట. ఈ శిలువ ధ్యానాల్లో గత వారం మనమందరం త్యాగాన్ని గురించిన విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ దినాన మనం ఆలోచించవలసిన విషయం ఈ శిలువ దగ్గర రెండోది ఏమిటి అనంటే విధేయత, లేదా ఒబీడియన్స్ అనుకోవచ్చు, లేదా సబ్మిషన్ అనుకోవచ్చు, ఇలా అనుకుందాం. ఈ విధేయత అనేది దేవుని మాటకు మనం చూపించే కొలమానమైతే, మన జీవితాల్లోనికి పాపం ప్రవేశించడానికి గల కారణం దేవుని మాటకు మన విధేయత చూపించకపోవడమే. దాన్ని అవిధేయత అంటాం. ఈ అవిధేయత మానవాళి జీవితంలోనికి తీసుకుని వచ్చిన గొప్ప పెను ప్రమాదం ఏమిటి అనంటే, అది దేవుని నుంచి మానవుడు ఎడబాటు అవడానికి కారణమైంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాయబడింది. ఏలనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతురు అని. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు అనే మాట. సో దీనిలో ప్రాథమికంగా గుర్తించాల్సిన విషయం ఏమిటి అనంటే, పాపంలో 3 విధాలుగా చెప్తారు పాపాన్ని. ఒకటి ఇన్హెరిటెడ్ సిన్ అంటారు, సంక్రమించబడిన పాపం అంటారు. ఈ సంక్రమించబడిన పాపంలో మనకి సంబంధం లేకపోయినా మన తల్లిదండ్రుల గర్భాన పుట్టాం కాబట్టి వారి ద్వారా, వారి జన్యువుల ద్వారా మన జీవితంలోనికి కొన్ని జబ్బులు ప్రవేశిస్తాయి. వాటిని ఇన్హెరిటెడ్ అని అంటాం. ఇది మనందరికీ తెలిసిందే. దీనిలో మన ప్రమేయం ఏమీ లేదు, కేవలం వారి గర్భాన పుట్టాం కాబట్టి. సో రెండోది ఇంప్యూటెడ్ సిన్ అంటారు, అంటే ఆపాదించబడిన పాపం అని. ఈ ఆపాదించబడిన పాపం అంటే అర్థం ఏంటంటే, భారతదేశంలో మనం పుట్టాం, మనమందరం భారతీయులు. మన భారతదేశం పక్షాన ఒక 11 మంది వ్యక్తులు క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు వారి గెలుపు మన గెలుపు అవుతుంది, వారి ఓటమి మన ఓటమి అవుతుంది. మనం ఆడలేదు, మనకి సంబంధం లేదు. కానీ మనం భారతదేశంలో పుట్టిన భారతీయులం కాబట్టి మనమందరికి కూడా వారి విజయం ఆపాదించబడుతుంది,
ఓడిపోతే ఓటమి ఆపాదించబడతా ఉంది. దీన్ని ఇంప్యూటెడ్ సిన్ అంటాం. మనిషి ఎప్పుడైతే ఆదాము నుంచి క్రమక్రమంగా బయటకు వచ్చారో మనమందరం ఆదాములో భాగం. కాబట్టి వారి యొక్క అవిధేయత మనకు కూడా సంక్రమించింది, మనకు కూడా ఆపాదించబడింది. ఆ తర్వాత పర్సనల్ సిన్ అంటారు, వ్యక్తిగత పాపాలు అంటారు. సంక్రమించిన పాపం, ఆపాదించబడిన పాపం, వాటికి మన విషయంలో సంబంధం లేకపోతే కేవలం వారి గర్భాన పుట్టాం కాబట్టి, వారిలో మనం ఉన్నాం కాబట్టి మనకు వచ్చిన పాపాలైతే, వ్యక్తిగతమైన పాపాలు మనం ఇష్టపడి జరిగించేవి. మనం ఇష్టపడి జరిగించే అనేక పాపాల్లో ఏ ఒక్క వ్యక్తి ఒకే పాపానికి బానిస కాడు. అలా ఈ దినాన్ని ఈ మాటలు వింటా ఉన్న మా ప్రియ శ్రోతలు అన్ని విషయాల్లో ఇంపర్ఫెక్ట్ అంటే కాదు. ఏ కొన్ని విషయాల్లోనైతే మనం బలహీనంగా కనబడతా ఉన్నామో అది మన ఇష్టపూర్వకంగా చేసే పాపం. ఇష్టపడి చేసే పాపానికి మానవుడు పెట్టుకునే పేరు బలహీనత అని. ఈ మాటలు విన్నారా శ్రోతలు? ఇష్టపడి ఒక వ్యక్తి జరిగించే పాపానికి మానవుడు పెట్టుకున్న పేరు బలహీనత అని, లేదా పొరపాటు అని, లేదా అలవాటు అని, లేదా తప్పడం లేదు అని. ఇలా అనేక పర్యాయ పదాలు మాట్లాడొచ్చేమో కానీ పాపం యొక్క స్వరూపాన్ని మాత్రం మార్చలేరు. పాపం యొక్క భయంకరత్వాన్ని మాత్రం మార్చలేరు. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఈ 3 రకాల పాపాల్లో, 3 రకాల స్థాయిల్లో ప్రతి వ్యక్తి దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని ఇష్టపడి జరిగించడం ద్వారా కోరి తెచ్చుకున్న నష్టమే ఈ దినాన మనం అనుభవిస్తా ఉన్న శాపం అనుకోండి, మనం అనుభవిస్తా ఉన్న ఎడబాటు అనుకోండి. అలా మనిషి దేవుని మాటకు అవిధేయత చూపించి కొని తెచ్చుకున్న ఈ పాపం మానవాళిని దేవుని నుంచి దూరం చేసింది. అలా దూరమైపోయిన మానవుడు తిరిగి దేవునితో కలుసుకోవడానికి, దేవునితో సంబంధం సహవాసం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ దినాన ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు, మా ప్రియ శ్రోతలు కూడా దేవునితో సమాధాన పడాలని, దేవునితో సంబంధం ఏర్పరచుకోవాలని, పాపభీతి నుంచి బయటికి రావాలని, పాపం మానివేయాలని, పాపం మీద జయం సాధించాలని ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఆ ప్రయాసకు గల కారణం ఏంటి అనంటే, మనం చూయించిన అవిధేయత మనలోనికి తీసుకుని వచ్చిన అపరాధ భావం. ఈ అపరాధ భావం తీవ్రత పెరిగే కొద్దీ మానవుడు ఎలా బయటికి రావాలో తెలియకపోతే తమను తాము శిక్షకు అప్పగించుకునేవాడు కొద్దిమంది, తమ జీవితాన్ని చాలించేవాడు కొద్దిమంది, వికృతంగా మారి ప్రవర్తించేవాడు కొద్దిమంది, ఇలా వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సమయంలో మానవాళి దేవునికి దూరమైనప్పుడు ఏర్పడిన అగాధం దాటి రాజాలినంత గొప్పది. అది ఎవరు కూడా రీచ్ కాలేరు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మానవులను ప్రేమించి మానవులను తిరిగి తనతో సమాధానపరచుకోవడానికి, తిరిగి కోల్పోయిన దాన్ని వారికి అనుగ్రహించడానికి దేవుడే మనందరి కోసం చూయించిన గొప్ప కార్యం విధేయత. అది శిలువ మనకి ప్రత్యక్షంగా చూయిస్తుంటుంది.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం రాయబడింది. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తగ్గించుకునేనన్నమాట. సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాట చేత సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు, దేవుని మాటకు అవిధేయత చూపించి నిత్య నాశనం వైపు పరిగెడతా ఉన్న మానవాళిని విమోచించడానికి, వారిని ప్రేమించి వారి స్థానంలో వారికి బదులుగా, అంటే మన స్థానంలో మనకి బదులుగా ఆయన చూపించిన విధేయత ఒకసారి మన మనసుల్లో జ్ఞప్తికొస్తే ఆ శిలువ మనకి నేర్పించే పాఠం. సృష్టికర్త అయిన దేవుడు నన్ను ప్రేమించి నా స్థానంలో, నిన్ను ప్రేమించి నీ స్థానంలో రిక్తుడిగా ఆకాశానికి భూమికి మధ్య వేలాడటం, ఆయన విధేయత చూయించి తాను అప్పగించుకున్నారు అన్నమాట. అందుకని రోమపత్రిక 5:19 ఏముంది? ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అని. ప్రియ శ్రోతలు, ఈ మాట మీరు వింటున్నారు కదా? ఆయన చూపించిన విధేయత కార్యాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా విశ్వసిస్తారో వారికి దేవుని యొక్క నీతి ఆపాదించబడుతుంది అన్నమాట. దేవుని యొక్క నీతి మనకు ఆపాదించబడకపోతే, ఇంప్యూట్ చేయకపోతే, మనం చేసే కార్యాల ద్వారా దాన్ని సంపాదించుకోవచ్చని తాపత్రయపడతాం. దాన్ని స్వనీతి అంటాం. బైబిల్ ఏమంటుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని. ఎంత స్పష్టంగా లేఖనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనిషి దేవుడు మనందరి పక్షాన చూయించిన విధేయత దగ్గర మనం ఆయన యందు విశ్వాసం ఉంచవలసింది పోయి, ఆయనకు ప్రక్కకెళ్ళిపోయిన మానవాళి తమ స్వనీతి కార్యాల చేత, వారు చేసే మంచి పనుల చేత, వారు చేసే దాన ధర్మాల చేత, వారు చేసే వేరే కార్యాల చేత దేవుణ్ణి మెప్పించొచ్చేమో అని చెప్పి శరీరాన్ని గాయపరుచుకునేవాడు కొద్దిమంది, ఉన్నవాటిని దానం చేసేవాడు కొద్దిమంది, ఏవేవో చేసేవాళ్ళు చాలా మంది కనపడతా ఉన్నారు. కానీ బైబిల్ అంటా ఉంది, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శిలువ త్యాగం విషయంలో విశ్వాసం ఉంచుతారో, ఆయన పొందినటువంటి దెబ్బలు, ఆయన అనుభవించిన శిక్ష నా కోసం, నా పాపాల కోసమేనని ఎవరైతే హృదయపూర్తిగా నమ్ముతారో వారికి దేవుని యొక్క నీతి ఆపాదించబడుతుంది. ఆయన విధేయత ద్వారా మనమందరం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ప్రియ శ్రోతలు, విధేయత చెల్లించిన వేళ సిలువైతే, ఆ సిలువ యందు ఉంచే విశ్వాసం నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తుంది. ఎంత అద్భుతమైన విషయం, ఎంత అద్భుతమైన విషయం. ఈ అద్భుతమైన సత్యాన్ని మీరు వ్యక్తిగతంగా అనుభవించారా? ఒకవేళ అనుభవించకపోతే ఇప్పటికైనా మించిపోయింది లేదు. మన అవిధేయత వలన మనకు రావలసిన యథార్థమైన శిక్షని, న్యాయబద్ధమైన శిక్షని ఆయన మనల్ని ప్రేమించి మనకు బదులుగా మన స్థానంలో నిలువబడి విధేయత చూపించి అప్పగించుకొని ఆయన చేసిన బలియాగం నా పాపాలకు విమోచన అనే విషయం అర్థమైతే మనం మరి ఎక్కువగా పాపం కొనసాగలేం. ప్రియ శ్రోతలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రేమ, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క విధేయత మన జీవితాలకు తిరిగి మళ్ళా దేవునితో సమాధాన పడే అవకాశం కల్పిస్తూ ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యపరచాలి? ఈ దినాల్లో మనందరం కూడా మన అవిధేయతకు రావాల్సిన ఆ ఘోరమైన శిక్షను జ్ఞాపకం చేసుకొని మనకు బదులుగా మన స్థానంలో ప్రాణం పెట్టిన ప్రభు యొక్క విధేయతకు అప్పగించుకున్న వాళ్ళమై ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిస్తే నీవు నేను మనందరం కూడా
దేవుని కుమారులంగా కుమార్తెలంగా పరిగణించబడతాం. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తిరిగి మరొక వారం మళ్ళా కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగా ఉండనుగాక. ఆమేన్.